వెస్టీజ్కి రాకముందు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సో మీకు అందరూ తెలుసు, ఏపీలో సచివాలయం అంటాం, తెలంగాణలో గ్రామ పంచాయతీ అంటాం. పంచాయతీ డిపార్ట్మెంట్లో పంచాయతీ కార్యదర్శిగా పనిచేశాను, గవర్నమెంట్ ఎంప్లాయీగా, పంచాయతీ సెక్రటరీగా. అక్కడ నా సాలరీ 28,719 రూపాయలు. నేను జాబ్ చేస్తున్నప్పుడు నాకు ఈ బిజినెస్ పరిచయం చేసింది అవర్ గ్రేట్ లీడర్, మై మెంటర్, ఈరోజు మిస్టర్ వైబ్రెంట్ పాలం శ్రీనివాస్ సార్ నాకు పరిచయం చేయడం జరిగింది. పరిచయం చేసినప్పుడు మీలాగా ఒక మీటింగ్కి వచ్చి కూర్చొని తెలుసుకొని ఈ బిజినెస్ పార్ట్ టైంగా స్టార్ట్ చేసిన. పార్ట్ టైంగా, జస్ట్ పార్ట్ టైంగా నేను జాబ్ చేసుకుంటూ సండేస్ హాలిడేస్ ఖాళీ ఉన్నప్పుడు వీలు ఉన్నప్పుడు పార్ట్ టైంగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 6 నెలలు పనిచేసిన సార్. 6 నెలలు పనిచేసిన బిజినెస్లో పార్ట్ టైంగా. నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేసినప్పటికీ, పంచాయతీ సెక్రటరీగా పనిచేసినప్పటికీ, పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తూ గ్రూప్ 2కి ప్రిపేర్ అయింది, గ్రూప్ 2కి. అలాంటి సందర్భంలో కొంచెం సబ్జెక్ట్ ఉన్నప్పటికీ, నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఈ బిజినెస్ గురించి నాకు తెలియదు. నేను నా పంచాయతీ సెక్రటరీ సబ్జెక్ట్ నాకు ఉంది, గ్రూప్ 2 సబ్జెక్ట్ నాకు ఉంది, కానీ ఈ బిజినెస్లో కొత్తగా చేయనైనా నాకు ఏం చేయాలో తెలియదు. ఒక 6 నెలలు కష్టపడ్డా పార్ట్ టైంగా, 6 నెలలు. సో స్టార్టింగ్లో టీం రాలేదు. అదే సార్ మీరు గవర్నమెంట్ జాబ్ హోల్డర్ ఏదో చెప్తే జనాలు వినాలంటే కదా, మరి ఇంగ్లీష్ తెలియదు, జనాలు ఎందుకు వినలేదు కూడా నాకు కూడా తెలియదు. సో స్టార్టింగ్లో టీం ఎందుకు రాదంటే ఫస్ట్ ఈ బిజినెస్ నేను నేర్చుకోలేదు, మీటింగ్స్ నేను ఎక్కువ అటెండ్ అవ్వలేదు, బూట్ క్యాంప్స్ నేను ఎక్కువ అటెండ్ అవ్వలేదు. సో తర్వాత నెలకు 1-2 మనకు టీఎల్సీపీ మీటింగ్స్ ఉంటే అటెండ్ అవ్వలేదు, జూమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వలేదు, రోజు ఒక గంట టైం కూడా నేను బిజినెస్ కేటాయించలేదు నేర్చుకోవడానికి. ఒక 6 మంత్స్ తర్వాత నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే మా అప్లైన్ ఏం చెప్తే అది చేయాలి. సో ఈ బిజినెస్లో అప్లైన్ ఏం చెప్తే అది చేయాలి. ఫిక్స్ సింపుల్గా అప్లైన్ ఏం చెప్తే అది. అప్లైన్ అంటే నీ గురువు, నిన్ను జాయిన్ చేసుకోవాలి వేరు, నీకు మొత్తం నేర్పించాలి వేరు. నేర్పించడం బిజినెస్ మొత్తం నేర్పించి నిన్ను సక్సెస్ చేయాలనుకున్నాను నీ మెంటర్, గురువు అంటాం. నిన్ను జాయిన్ చేసుకోవాలి నీ అప్లైన్. అట్లా శ్రీనివాస్ సార్ నేను అప్లైన్గా మెంటర్గా తీసుకొని ఒక 6-7 నెలలు పార్ట్ టైంగా పనిచేసి స్టార్టింగ్లో టీం రానప్పటికీ మీటింగ్స్ ఎక్కువ అటెండ్ అయినా, ట్రైనింగ్స్ అటెండ్ అయినా, లీడర్స్ మీటింగ్ అటెండ్ అయినా, ఇట్లాంటి బూట్ క్యాంప్స్కి అటెండ్ అవుతూ, సెమినార్స్కి అటెండ్ అవుతూ పార్ట్ టైంగా 15,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నారు. 15,000 పార్ట్ టైంగా, జస్ట్ 15,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్న తర్వాత 2022 మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒకటే మాట చెప్తున్నా, ఎంత ఇష్టంగా తెచ్చుకున్నటువంటి గవర్నమెంట్ జాబ్ 2022 డిసెంబర్లో గవర్నమెంట్ జాబ్ వదిలేసిన, గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసిన, గవర్నమెంట్ జాబ్ ఆఫీస్కి వెళ్ళి కూడా వదిలేదు, జస్ట్ వాట్సాప్లో పంపించిన రిజైన్ లెటర్, రాజీనామా చేసినట్టు జాబ్. అట్లా గవర్నమెంట్ జాబ్ వదిలేసిన. సార్ ఎందుకు సార్ మరి గవర్నమెంట్ జాబ్ వదిలేసినంటే ఒకటే, సో మీటింగ్స్ నేను అటెండ్ అయినా, ట్రైనింగ్స్కి అటెండ్ అయినా, సబ్జెక్ట్ తీసుకున్నా, నాలెడ్జ్ తీసుకున్నా, సక్సెస్ అయినటువంటి చాలా మందిని చూసిన. నేను బిజినెస్ చేసినప్పుడు కొంతమంది వెస్ట్లో పని చేసి ఫెయిల్ అయిపోయినని కూడా చూసిన. నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే అప్లై అయినాలే నీ మెంటర్. సో చాలా మందికి నేను చెప్పేటువంటి విషయం ఒకటే, ఏం చేయాల్సిన అవసరం లేదు, పెద్ద సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలివి టాలెంట్ ఏం లేదు, మీ అప్లై రోజు నీకు ఫోన్ చేస్తుందో, రోజు నీ ఎమ్మడి పడుతుందంటే ఆయన మాటనే ఎవరి మాటలు. నీ ఎమ్మడి ఎవరైతే నీకోసం ఫోన్ చేస్తున్నావు, ఎవరితో నీ ఎమ్మడి పడుతున్నావు, ఎవరితో నీకోసం ప్రతి అనుక్షణం ఆలోచిస్తున్నారో వాళ్ళని నీ అప్లైగా మెంటర్గా సెలెక్ట్ చేసుకొని పార్ట్ టైంగా ఈ బిజినెస్ టేకప్ చేసి డిసెంబర్లో గవర్నమెంట్ జాబ్ వదిలేసి ఇప్పుడు ఫుల్ టైంగా నేను వచ్చి 3 years కంప్లీట్ అయింది సార్. ఈ 3 yearsలో నేను తీసుకున్నటువంటి టోటల్ ఆదాయం నిన్న వచ్చినటువంటి చెక్ తోటి 40 లక్షలు తీసుకోవడం జరిగింది. టోటల్గా 40 లక్షలు తీసుకోవడం జరిగింది. సో నిన్న లాస్ట్ మంత్ చెక్ వచ్చేసి 1,30,000 ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. 1,30,000 ఇన్కమ్ తోటి, 1,30,000 ఇన్కమ్ తోటి లాస్ట్ మంత్ చెక్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ 40 లక్షలతో మరి ఏం చేసేసారంటే ఒక 16 లక్షలకి టాటా లైసెన్స్ కార్డు తీసుకున్నా. సో ఇల్లు కట్టుకున్నా, అప్పు చేసి ఇల్లు కట్టుకున్నా కాబట్టి ఒక 10 లక్షల వరకు అప్పు తీసేసిన. బయట చిన్న ఒక 2-3 లక్షలు అప్పు ఉండే, అది కూడా క్లియర్ చేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ నేను సేవ్ చేసుకుంటున్నాను. ఈ డిసెంబర్కి ఒక 3 లక్షలు టార్గెట్ పెట్టుకొని పని చేస్తున్నా. సో నా టీంలో కొంతమంది లీడర్లు ఉన్నారు, వాళ్ళ కోసం కూడా పనిచేస్తున్నా. ఈ అవకాశం వచ్చినటువంటి ఎంఎస్ఆర్ అసోసియేషన్కి, బాలం శ్రీనివాస్ సార్కి అండ్ ఎంటర్ టీం అందరూ కూడా, సో మా బిజినెస్ బిల్డర్స్కి, బిజినెస్ పార్ట్నర్స్కి అండ్ ఆల్ అప్లైస్కి సో థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ ఒకటే విషయం చెప్తున్నా సార్, బిజినెస్లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి సార్? తెలియలేదు, టాలెంట్ లేదు, చదవలేదు, ఏం చేయాలి? ఉన్న సాధారణ ఏం కాదు, కోటేశ్వరం ఏం కాదు, భూస్వామ్యం ఏం కాదు, అందరూ కూడా చిన్న స్థాయిలో ఉన్నాం, చిన్న పొజిషన్లో ఉన్నాం. ఇంకా రైతు బంధువుల
ఇంద్రా మిల్లగా కొట్లాడుతున్నాం, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ లాగా కొట్లాడుతున్నాం, కోవిడ్ నియంత్రణ కొట్లాడుతున్నాం. ఇంకా స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా కూడా ఇంకా పథకాల కూడా లైన్ కడుతున్నాం. మారిందా లైఫ్? మారిందా? వెస్టిల్లో కొన్ని వందల మంది జీవితాలు మారుతున్నాయి లేదు సార్. నేను బాగా సాధించాలని చెప్పట్లే, కానీ కొంతవరకు జీవితం మారిందా లేదా? 20,000 తీసుకుని నెల చిత్తగానే ఈరోజు 1,30,000 ఇన్కమ్ తీసుకుంటున్నాను. అలాంటి నాలాంటి చిన్న చిన్న పరిస్థితుల్లోనూ నేను డబ్బులేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లోనూ చాలా మంది ఉంటారు. కాబట్టి మీకు ఒకటే విషయం చెప్తున్నా, మీ అప్లైని పట్టుకోండి. మీ పైన ఎవరైతే సార్ మా అప్లైన్ లేదు సార్ బిజినెస్లో ఆయన తెలియలేదు సార్ అంటే మీ పైన సార్ వాళ్ళు ఉంటారు కదా, అందులో ఒక సార్లను పట్టుకోండి, ఒక మేడలు పట్టుకోండి. ఏం చేసినా ఒక 2 సంవత్సరాలు పట్టుకోండి. ఏం చేసిన సావైనా మంచి అయినా చెడైనా వాళ్ళు ఎప్పటి ప్రయాణించండి, వాళ్ళు చెప్పిన మాటలు తీసుకోండి, వాళ్ళు ఏం చెప్తే అదేంటి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.